గారు మీకు అట్లాగే ఛానల్ మిత్రులందరూ నమస్కారం. నమస్తే. ఆట ఇప్పుడే ఇంకా మొదలు కాలేదంటున్నాను. అంటే ఇంటర్వ్యూలో ఉంది. వరకం చెప్పాలంటే ఇంటర్వ్యూ తర్వాత ఆట మొదలైంది. ఎందుకంటే ప్రజల తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. ప్రజల తీర్పు అద్భుతమైనది. ఎందుకంటే డబ్బు పంచకుండా చాలా కూడా సరే కొన్ని ఆరోపణలు 2 చోట్ల పంచారు కానీ మొత్తం మీద 90% డబ్బులు పంచకుండా సారా పంచకుండా ఇవ్వాలి. 2 సాంప్రదాయ పార్టీలను 2 జాతీయ పార్టీల కూటమిలో ఉన్న వీళ్ళందరినీ కూడా ఓడించి వరకు చెప్పాలంటే 108 సీట్లు గెలుచుకోవడం. అందులో 2 సార్లు గెలిచా మొత్తం 107,108 సీట్లు గెలుచుకోవడం అద్భుతం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్ ఇది. ప్రజల తీర్పు ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నది మంచి ఉన్నాయి. కానీ ప్రజలు తీర్పు ఇచ్చారు కానీ తాంబూలాలు ఇస్తాం తనుక చావండి అన్నట్టు వీళ్ళు 3 కూటముల మధ్యన వారికి ఒక ఇంగ్లీష్ పార్టీ 2 కూటముల మధ్యన ప్రత్యేక పోరాటం జరుగుతుంది. ఇందులో గవర్నర్లు చాలా మంది విమర్శిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే 3 రోజుల ప్రభుత్వం కావాలన్నా 6 నెలల ప్రభుత్వం కావాలని ఫస్ట్ విజయ్ చెప్తారు. విజయ్కి అనుభవం ఐక్యం సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ ఆయన గల్లేరు మీద నడకగా ఉండే అన్నాడీఎంకే కూటమి అంటే ఎన్డీఏ కూటమి వైపు పోకుండా ఇటువైపు చిన్న చిత్ర పార్టీల వైపు పోవడం, అవకాశవాద పార్టీ కాంగ్రెస్ నుంచి ఇటువైపు 5 రావడం ఇవన్నీ చూస్తే అనుభవం ఐక్యం కనపడుతున్నాం. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చింది ఏమిటి? ఇవాళ డిఎంకే వ్యతిరేకంగా ఇటు పక్కన అన్నాడీఎంకే కూటమి అంటే ఎన్డీఏ కూటమికి అట్లాగే విజయ్కి ప్రత్యేక మెజార్టీ ఇచ్చారు. ఇద్దరికి కలిపితే 160 దాకా వస్తాయి. అటువంటిప్పుడు ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు చూడకుండా ఏదో సిద్ధాంతం అని అదే రాజకీయ శత్రువు ఇదే సైద్ధాంతిక శత్రువు అని చెప్పి ఈ చెత్తబిసలు పడుతూ ఇట్లాంటి పరిస్థితి తానే పొడిచేస్తున్నారు. చాలా మంది గవర్నర్ విమర్శిస్తున్నారు. గవర్నర్ దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఒక రకంగా ప్రీపోల్ కూటమి లేదు కదా అక్కడ, అంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఉన్నారు కదా. ప్రీపోల్ కూటమి మెజార్టీ లేదు. తర్వాత ఏదైతే సింగిల్ మెజార్టీ పార్టీ, రెండో సింగిల్ మెజార్టీ పార్టీ సార్ బొమ్మాయి కేసులో అది ఇస్తారు. సింగిల్ మెజార్టీ పార్టీ తర్వాత పోస్ట్ పోల్ కూటమి అంటే ఉదాహరణకు 5 వచ్చి డిఎంకే ఉన్న వాళ్ళు వచ్చేది, డిఎంకే కూటమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేది. ఇది పోస్ట్ పోల్ కూటమి అంట. కనుక పోస్ట్ పోల్ కూటమి పూర్తి కాలే కదా. 5 వస్తే మహా అంటే 107 + 5 112 అయింది. కనుక చివరి ఆప్షన్ ఏంటంటే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయని పరిస్థితి అసెంబ్లీ సుప్త చేతురాలు పంపడం. అట్లా అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, జీతాలు తీసుకుంటారు, సమావేశాలు ఉండవు. అది ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడుతుందో అక్కడి నుంచి సమావేశం జరుగుతుంది. ఇది 4వ ఆప్షన్. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అయినా అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన దాంతో పాటు పూర్తి కమిషన్ అయినా అట్లాగే సర్కారీ కమిషన్ అయినా కొన్ని మార్గదర్శకాలు తీసుకుంటుంది. ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఎట్లా ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు అనేది గవర్నర్ ఇష్టం. ఇక్కడ గవర్నర్ అక్కడ. అయితే రామ్మోహన్ గారు ఒక్కటి మిమ్మల్ని అడగాలి, మీరు చెప్పండి మీకున్న ఎక్స్పీరియన్స్లో అక్కడ ఉన్న పరిస్థితుల్లో విజయ్ స్టార్టింగ్లోనే తప్పటడుగు వేశారు అనుకోవచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 5ను సపోర్ట్ ఇచ్చిందో 5 పేర్లను కలుపుకుని వెళ్ళి ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో గవర్నర్ పిలిచేంత వరకు వేచి చూస్తే బాగుండేదా? ఎవరైతే సింగిల్గా మీరు వస్తారో మీరు రండి అని గవర్నరే అవకాశం కల్పిస్తే ఇన్ని బాధలు ఉండే కాదేమో. ఆయన డైరెక్ట్గా వెళ్ళటం ఎలా అంటారు? తొందరపాటు ఇప్పుడు మొత్తం 3 సార్లు అంటే ఎప్పుడు అత్యవసర మెజార్టీతో పోతున్నారు. మొట్టమొదటి తన 107 మంది సభ్యుల సంతకాలు పోయిండు. మొట్టమొదటి అసలు ఒక రకంగా చెప్పాలంటే మొదలు తన పార్టీలో తన మన ఏమంటారు పార్లమెంట్ మీటింగ్ లో తనకు తాను ఎన్నికవలసింది. తను ఎన్నుకుంటే ఎవరు? తనంతా తాను నేను ఒక్కడిని ఎన్నికైనా మిగతా అందరూ చెప్పినట్టు వింటాం అన్నట్టే కదా. అసలు అసెంబ్లీ సభ్యులు అందరూ సమావేశం పెట్టి తనను ఎన్నుకోవాలి, ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు బలపరచాలి, ఎన్నుకోవాలి. అది ఇక్కడ జరగడే, ఆ మీటింగే జరగదు. డైరెక్ట్ తానే పోయింది. మొట్టమొదటి తొందరపాటకి 107 సీట్లను సమర్పించాను. తర్వాత సరిపోవు కదా, 118 కావాలి కదా అంటే 118 దాకా ఆగాలి కదా. రెండోసారి సంగ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ చక్కగా మద్దతు ఆ 105 కలుపుకొని మరోసారి వెళ్ళలేదు. మూడోసారి నిన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చాలా ఆలోచించి చేసి ఆ 2 ఉభయ కమ్యూనిస్ట్ 4 వచ్చిన తర్వాత అప్పుడు కూడా 2 తక్కువ ఉంటాయని తెలుసు కదా. 3వ లేఖ కూడా వస్తే కనీసం లేఖలో ఏముందో కూడా చూడకుండా ఆ లేఖ చాలా అంబిగ్యూటీ ఉన్నది. ఏమున్నది? ఏ పార్టీని మీరు పిలుస్తారో, ఏ వ్యక్తిని పిలుస్తారో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం అంటే ఎట్లా ఉందంటే ఏదో సినిమాలో మీకు ఎంత ఉంది అంత ఆడపిల్లలకి అంటే ఎంత ఉంది అంటే ఎంత ఉంటే అంతే అంటారు. అట్లా ఉన్నది. అట్లా ఇచ్చేసారు. చూస్తుంది కదా. అందుకని ఏమంటా అంటే ఇది అంతా అపరిపక్వ రాజకీయం అంటున్నారు. ఎందుకంటే అప్రతిహతంగా మెజార్టీ ఇచ్చారు, చాలా మంచిగా ఆదరించారు. ప్రజలు ఆదరణను కొంచెం తొందరపడకుండా కొంచెం నీళ్ళెస్ పట్టుకొని తీసుకుంటే బాగుండేది. నేను చెప్తున్నాను 4 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు ఇవాళ తన కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో అభిమన్యుడి లాగా ఆయన మారిపోయినట్టు. అభిమన్యుడికి దొరడం తెలుసు, అంటే ప్రజల్లో గెలవడం జరిగింది. కానీ లోపలికి పోయిన తర్వాత ఇంతమంది
చుట్టుముడితే ఏమైతుందో తెలియదు అంటున్నారు. బయటకు రావడం తెలుస్తుంది. అయితే రామ్మోహన్ గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదో ఒక తంటాలు పడి పార్టీ ఫామ్ చేసినప్పటికీ కూడా సుహృదమైన వాతావరణంలో అన్నాడీఎం మీరన్నట్టు అన్నాడీఎంకేతో వెళితే ఆయనకి లాంగ్ లైఫ్ ఉండేది 5 ఏళ్ల పాటు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫామ్ చేసినా కూడా దినదినగండంగా ఉండే అవకాశం ఉందంటారా? నేను 3 రోజులు చెప్తున్నా, తినదిగండా 3 ఏళ్ళు తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటున్నాడు. అంటే ఆయన పద్ధతి కరెక్ట్ లేదండి. ఉదాహరణ చెప్తాను, ఈ 4 పార్టీలు ఎట్లా ద్రోహం చేస్తూ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పేరు చెప్తే బాగుండదు, లైవ్ లో మాట్లాడుకుంటూ రామ్మోహన్ రావు గారు ఏం లేదు, ఇక్కడ మేము ఆయన అన్నాడు ఏంటంటే ఎన్డీఏ కూటమి వైపు ఎన్డీఏ కూటమి పేరు కానీ బీజేపీ ఒకటి ఎమ్మెల్యే కదా, కనుక అటు మొగ్గకుండా చూడడానికి మేము కావాలని చికెన్ లాగా అర్థం వచ్చి కూర్చున్నాము. తలుపు కూర్చొనే కూర్చున్నాడు. ఆయన పిలవలేదు, ఎవరిని మాట్లాడారు. ఇష్టం ఏంటంటే తనంత సింగిల్ మెజార్టీ నార్త్ ఈస్ట్ పార్టీ అని పోయి నన్ను పిలువని సౌదనమ్మ పోయింది కదా, ఆయన ఆపడానికి కారణం చెప్తా, గవర్నర్ ఆపడానికి వేరే కారణం చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే పోయే ముందే వీళ్ళందరినీ కలుపుకునేది ఉండే కూడా రాహుల్ గాంధీ కూడా ఎవరికి ఇచ్చే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు మద్దతు ఇస్తున్నాం అన్నాడు. ఎక్కడా కూడా ఏఐసీసీ ప్రకటన చేయాలి. ఇప్పుడు చూడండి మీరు, ఖర్గే గారు కదా ఏఐసీసీ ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ కాదు కదా, ఆయన ప్రకటన చేయలేదు. కిందికి వస్తే ఇక్కడ కింద కూడా టీపీసీసీ వాళ్ళు ప్రకటన చేయలేదు, తమిళనాడు పిసిసి వాళ్ళు ప్రకటన చేయలేదు. 5 సంతకాలు పెట్టేసి 5 సంతకాలు తెలిసాయా తర్వాత సరే సంతకాలు పెట్టండి తెలిసాయి అంటే ఏమన్నట్టు అంటే అన్నాడీఎంకే ఈ కూటమి వైపు పోకుండా నిరోధించడానికి మాత్రమే అడ్డంగా కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నాటకమాడి మిత్ర ద్రోహం ఒకటి నెంబర్ 1. డిఎంకేతో కలిసి ఉంటే నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ కానీ ఇప్పటిదాకా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అస్సలు వస్తలేదు. గట్టిగా మాట్లాడితే కూటమి నాయకత్వం డ్రైవర్ గానీ అంటున్నారు. వాళ్ళు పరస్పరం పోటీ చేస్తున్నారు. మన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏమన్నా అవకాశం ఉందంటే రామ్మోహన్ గారు లాస్ట్ మినిట్ లో ఏమన్నా విజయ్ ఏమన్నా యూటర్న్ తీసుకుని అలా కాదు యూటర్న్ ఏదైనా తీసుకుని కాంగ్రెస్ మాకు అవసరం లేదు అన్నాడీఎంకే అయితే వెళతామని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఒక మాట నాకు 2 నిమిషాలు టైం. ఎందుకంటే ఇది ఇప్పుడు ముందు చేయాల్సిన పని కదా. ఇప్పుడు మనము పచ్చడి అన్నాము, తర్వాత కూర, తర్వాత చారు, తర్వాత పెరగాలని తిన్నాడు, మొదలు పెరగాలని తిన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి, పైనుంచి ఇంకో రకంగా పెట్టాలి కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఒక 2 నిమిషాలు టైం నేను చెప్తాను, సిరిసిలో చెప్తాను, తర్వాత మిత్రులందరూ మాట్లాడతాను. నేనేమంటున్నానంటే మొదటి కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఈయన, రెండో ఒక ద్రోహి ఎవరంటే డిఎంకే అంటున్నాను. డిఎంకే ఎందుకంటున్నాను అంటే డిఎంకే స్మైల్ విలన్ అంటున్నాడు. మనకి చాలా హుందా కనపడుతున్నాడు. ఓడిపోయిన నియోజకవర్గానికి పోయి పర్యటించి వచ్చాడు స్టాలిన్. 2 మాటలు అన్నారు, కీలకంగా 2 మాటలు గుర్తుంచుకోవాలి లక్ష్మణ అంట. ఒకటేమో 6 నెలలకు టైం ఇస్తాం వాళ్ళకన్నారు అనుకుంటూ ఏమంటున్నాడు, వెంటనే పిలవండి తొందరగా పిలవండి అని గవర్నర్ విమర్శిస్తున్నాడు. అంటే పిలిస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే పిలిచి 3 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది. గతంలో అజిత్ పవారు, దేవేంద్ర ఫడ్నవీస్, అట్లాగే యడ్యూరప్ప, ఇక 100 ఉదాహరణలు చెప్తారు. ఆఖరికి మనకు 13వ నెలలో వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది కదా. బల నిరూపణ ఎట్లా కాదు, నా చేతిలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ అట్లాగే 4 ఉన్నారు, ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ బయటకు పోయింది కనుక నా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఏమంటున్నాడు, 6 నెలలు టైం ఇస్తాను. 6 నెలలు టైం ఎట్లా అన్నట్టు, ఒకటేమో తొందరగా పిలువమని అంటున్నాడు. 3 రోజులు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడే ఇంత గందరగోళం జరుగుతుంది కదా, అప్పుడు ఇంకా గందరగోళం కదా. ముఖ్యమంత్రి భవన స్వీకారం చేస్తాడు. ఆయన సొంత భార్యనే విడాకులు ఇవ్వడానికి 250 కోట్ల రూపాయలు అడిగిద్దాను. డబ్బు ఉన్నది, ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఒక మాట దీంతో పూర్తి మిగతా అంతా కంప్లీట్ ఇవ్వాలి. తర్వాత ఏమంటున్నా అంటే ఇది ఒకటి స్టాలిన్ ఏంటంటే తన అనుమతితోనే వాళ్ళు పోతున్నారు. సిపిఎం కూడా ఎవరిని అడిగింది అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఏమన్నారు, మేము సంప్రదించి మా మిత్రపక్షంగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ మిత్రద్రోహం చేసింది, వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఈ 4 వచ్చారు, మిగతా 4 ఆయన చేతిలో ఉన్నారు. అంటే దారాలు ఆయన చేతిలో ఉంచుకుంటారు. అంటే ఒకవేళ ప్రమాణ స్వీకారం తొందరపడి చేయిస్తేనేమో పడకూడదాం, లేదు 6